మనం ఏ దేవతనైతే ఆరాధిస్తామో ఆ దేవత యొక్క అనుగ్రహం పొందటానికి, త్వరగా పొందటానికి, అది కూడా త్వరగా పొందటానికి హోమాలు చేస్తూ ఉంటాము. ఈ హోమాలు మనం ఏ దేవతగా అయితే చేస్తున్నామో ఆ దేవత యొక్క మూలమంత్రాలతో బ్రాహ్మణులు చక్కగా మన బదులు వాళ్ళు చేస్తూ ఉంటారు. మన గోత్రనామాలు అవన్నీ చెప్పి మనల్ని కూడా కూర్చోబెట్టి మనతో కూడా ఆ దేవతకు సంబంధించినటువంటి ద్రవ్యాలను వేయిస్తూ హోమాలు చేయిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ హోమము ఏమవుతుంది అంటే, అగ్నిదేవుడు మనం ఏ దేవతకైతే హోమం చేస్తున్నామో మనం ఇచ్చేటువంటి ఆ ద్రవ్యము, మన కోరికలు ఇవన్నీ కూడాను అగ్నిదేవుడు స్వీకరించి, ఆ అగ్నిదేవుడు ఏం చేస్తాడు అంటే, మనం ఏ దేవతకైతే పూజ చేస్తున్నామో ఆ దేవతకి ఆ యొక్క హవిస్తూ మనం వేసే ద్రవ్యాలన్నీ కూడాను ఆ స్వామికి సమర్పించి, అయ్యా ఫలానా గోత్రం వారు, ఫలానా పేరు గలవారు, ఫలానా ఒక కోరిక, ఈ కోరికతోటి మనం ముందే సంకల్పంలో చెప్పుకుంటాం కదా మన కోరికలు, ఆ కోరికతో నీకు హోమం చేస్తూ ఉన్నారు, ఇదిగోండి వారి ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని మీకు సమర్పిస్తున్నాను అని ఎప్పటికప్పుడు ఆయన సమర్పించి మన కోరికలు చెబుతూ ఉంటారట. తద్వారా ఆ దేవత ప్రీతి చెంది మన యొక్క కోరికల్ని, మనకేమైనా కష్టం ఉన్నా కానీ చేసుకుంటాం కాబట్టి ఆ కష్టముల్ని కానీ, స్వామివారి కానీ అమ్మవారి కానీ మనం ఏ దేవత ఉపాసన అయితే చేస్తున్నామో, ఏ దేవతకైతే హోమాలు చేస్తున్నామో ఆ దేవత తీర్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ సుదర్శన హోమము అనేది అనుకున్నాం కదా. ఈ సుదర్శన హోమం వల్ల ఏంటయ్యా అంటే, సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవా విష్ణోర్మార్గం ప్రదర్శయ అని చెప్పేసి ఆ యొక్క సుదర్శనుడికి ధ్యాన శ్లోకం ఉంది. అంటే ఏంటంటే, నేను అజ్ఞానంలో ఉన్నాను, నాకు విష్ణువు యొక్క మార్గాన్ని చూపించు అని చెప్పేసి ఆ స్వామివారిని వేడుకుంటూ ఉంటాము. సుదర్శన మహాజ్వాల బాగా వెలిగిపోతూ ఉంటాడు ఆయన. కోటి సూర్య సమప్రభ ఎంత వెలిగిపోతూ ఉంటాడంటే, కోటి సూర్యులతో సమానమైన, కోటి సూర్యులు ఒక్కసారి వెలుతురు ఇస్తే ఎంత వెలుతురు అయితే వస్తుందో అంత వెలుతురుతో ఆ సుదర్శనుడు ఉంటాడు. అజ్ఞానాంధస్య మే దేవ, నేను అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి నాకు విష్ణుర్ మార్గం ప్రదర్శయ, నాకు విష్ణువుని చేరే మార్గాన్ని ఉపదేశించు, నాకు దారి చూపించు అని చెప్పేసి ఆయన వేడుకుంటూ సుదర్శన హోమం చేస్తాము. ఇది ఒక పద్ధతి. అయితే ఇంకొక పద్ధతి ఏంటయ్యా అంటే, ఈ సుదర్శనుడు మనకున్నటువంటి శత్రు సంహరణ, అంతర్శత్రు బహిర్శత్రు, ఏ శత్రువు అయినా సరే ఆ శత్రు సంహరణ స్వామివారు చేస్తారు. అంతర్శత్రు అంటే కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు ఇవి ఉన్నాయి మనకి. వాటన్నిటినీ కూడా ఈ స్వామివారు తీసేసి ఆ విష్ణువు పదాన్ని చేరుకునే మార్గాన్ని మనకి చూపించి తద్వారా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. ఇంకా బహిష్శత్రువులు మనం ఎంత ధర్మంగా ఉంటే మనకి అంత శత్రువులు వస్తారు. ఎందుకు మరి ధర్మంగా ఉన్నవారికే శత్రువులు వస్తారు అంటే, అది ఒక పరీక్ష. ఎన్ని కష్టములు వచ్చినా సరే వీడు ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటాడా లేదా అని భగవంతుడు మనకిచ్చేటువంటి పరీక్ష. ఆ పరీక్షలో కనుక మనము గెలిచినట్లయితే, ఉదాహరణకి మన సత్యహరిశ్చంద్రుడు తీసుకో, ఆయన నిజమే పలకాలి అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేసుకొని ఆయన జీవితం మొత్తం కూడా ఒక్క అబద్ధం కూడా ఆడింది లేదు. మరి అలా సత్యం అనేది ధర్మంగా బ్రతకటమే కదా నిజం పలకటం అనేది. మరి ఆ ధర్మానికి కట్టుబడి ఉన్న అతడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవన్నీ తట్టుకుంటూ స్వామివారిని ధ్యానించుకుంటూ ఆ కష్టాలని అన్నిటినీ కూడా దాటుకుంటూ ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. ఆ సత్యానికి, ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ సత్యానికి కట్టుబడి ఉన్నాడు. ఇలా మనకి స్వామివారు ఎంత కష్టం ఇచ్చినా సరే వీడు దానికి కట్టుబడి ఉంటారా లేదా వీరు అని చెప్పేసి స్వామివారు పరీక్ష పెడుతూ ఉంటాడు. అయినా కానీ వాటిని అధిగమిస్తూ మనము ఆ యొక్క ధర్మం వైపే నడుస్తూ ఉండాలి. అప్పుడే భగవంతుని సన్నిధి చేరుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అది అందుకని ఈ సుదర్శనుడు కూడా ఏంటంటే, బయట శత్రువుల్ని ఎందుకు ఇస్తాడు అంటే ఇదే కారణం. మనకి అంత కష్టం వచ్చినా, అంతమంది శత్రువులున్నా ధర్మంగా ఉంటాడా లేదా అనే దాన్ని చూసుకుని ఆయన కష్టాలు ఇస్తుంటాడు. అటువంటి కష్టాలని కూడా ఈ సుదర్శన హోమం ఏం చేస్తుందంటే, అటువంటి శత్రువులను కూడా తీసివేసి మనకి సులభమైన మార్గం, భగవంతుని చేరుకునే సులభమైన మార్గము, మనం సుఖంగా ఉండేటువంటి సులభమైన మార్గాన్ని స్వామివారు ఇస్తాడు. అందుకే సుదర్శన హోమం అనేది మనకు అత్యంత ముఖ్యమైనది.
చక్కగా స్వామివారిని చేరుకోవడానికి ఉపయోగపడేటువంటి హోమం. గురుగారు, ఈ నవగ్రహ జపాలు అనేవి బ్రాహ్మణుల చేతనే ఎందుకు జరిపించారు గురుగారు? నవగ్రహ హోమాలు బ్రాహ్మణ చేతే ఎందుకు జరిపించాలి అంటే, బ్రాహ్మణ ముఖేన ఎందుకు చేస్తున్నాము అంటే, మనము బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతూ ఉంటారు. ఈ నవగ్రహాలు మొత్తం కూడాను వేదయుక్తమైనటువంటి మంత్రాలు. అవి ఎవరు పడితే వారు ఎలా పడితే